కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. నదుల అనుసంధానం కానీ 1,00,000 కోట్ల పైచిలకు ఇరిగేషన్ కింద ఖర్చు చేసి రాయలసీమకు కూడా నీరు అందించడం జరిగింది. ఈరోజు చిత్తూరులో కూడా కృష్ణా నది నీరు చిత్తూరులో చూడటం అనేటటువంటిది అది చాలా అద్భుతం. అక్కడ ప్రజలు చాలా సంతోషంతో ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. దీని అంతటికి కూడా మరి పట్టిసీమ రావటం వల్ల, నదుల అనుసంధానం జరగటం వల్ల శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు ఇవ్వగలిగాం. ఇప్పుడు ఆ సీమలో కూడా మరి వ్యవసాయానికి సంబంధించి తోటలు కానీ, అదేవిధంగా నీరు ఉండే చోట ఇంకా అన్ని విధాల పంటలను కూడా వేసుకుంటూ ప్రత్యేకంగా తోట పంటలన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి జిల్లాల్లో ఉండేటటువంటి తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగేటటువంటిది మనం చూస్తున్నాం. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా పోలవరానికి మరి ఫండ్స్ని చాలా కన్స్ట్రైన్ ఉంది. సొంత ఫండ్స్తో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది, ఏ విధంగా సహకారం చేయాలి, ఫండ్స్ను త్వరితగతిన రిలీజ్ చేయాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక లేఖను కూడా పంపిస్తున్నారు అనేటటువంటిది మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి ఎంత సహాయ నిరాకరణ చేసినప్పుడు కూడా పోలవరం పైన మరి ప్రత్యేకంగా ఒక లెటర్ రాసి, అది ఆంధ్రుల జీవనాడి కాబట్టి దాని ఫండ్స్ను త్వరితగతిన రిలీజ్ చేయండి అనే దీంట్లో ఈరోజు ఈ లేఖ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జన్మభూమి గురించి తీసుకుంటే 5,65,000 అర్జీలు వచ్చాయి. వీటన్నిటిని కూడా త్వరితగతిన క్లియర్ చేయాలనేటటువంటిది, ప్రజలు ఏదైతే ఆశించి మన చేతికి ఇచ్చారో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా క్లియర్ చేస్తున్నాము అనేటటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా బీజేపీ ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రులకి సహాయం చేయట్లేదు. దీనిపైన మరి ఈ విధంగా వివక్ష చూపిస్తూ పొలిటికల్ పార్టీస్ని, కొన్ని రాష్ట్రాల్ని, దేశంలో ఉండేటటువంటి మరి ఆంధ్రులకి మనకి ఎంత అన్యాయం జరుగుతుందో అట్లాగే బీజేపీతో కలిసి రానటువంటి రాష్ట్రాల్లో కూడా చాలా అన్యాయం జరుగుతున్నందువల్ల మరి వారందరూ కూడా ఒక కలకటాలో ఈ మధ్య ప్లాట్ఫారం తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు గత 2 మాసాల నుంచి చేసినటువంటి కృషి ఫలితం ఈరోజు కలకత్తాలో 23 పార్టీలు ఒకే వేదిక పైన వచ్చి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా, బీజేపీ ఇతర పార్టీలన్నీ 1-2 బీజేపీతో ఉన్నాయి తప్ప తక్కిన దేశంలో ఉండేటటువంటి అపోజిషన్ పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి రావడం అనేటటువంటిది మరి ప్రజల తాలూకా మనోభావాలు ఏంటి అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ వ్యతిరేకత అనేటటువంటిది గతంలో ఈ పార్టీలన్నిటికి కూడా నియర్లీ 69% దగ్గర ఈ పార్టీలన్నిటికీ వచ్చినటువంటి పార్టీలన్నీ ఒకే వేదిక మీద ఉండి ఈ దేశ ప్రజల తాలూకా మనోభావాల్ని స్పష్టంగా బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి అద్దం పట్టేటట్టు కనిపించేటట్టుగా అందరూ ఒక దగ్గరికి వచ్చి చేయడం అనేటటువంటిది. దీన్ని 2 మాసాల నుంచి మరి కృషి చేసి ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ని తీసుకురావటం అనేటటువంటిది మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి అభినందనీయం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే కేసీఆర్ ఉన్నారు, ఫ్రంట్ పెట్టామని తిరిగారు. మరి కలకత్తాలో పెట్టిన మీటింగ్కి ఆయన ఆహ్వానించారు, కానీ ఆయన రాలా. మరి ఒక ఫ్రంట్ను పెట్టాలనుకుని, ఒక ఫ్రంట్ను మూవ్ చేయాలనుకునేటటువంటి వ్యక్తి కలకత్తాకి ఎందుకు రాలేకపోయారు? ఏంటి పరిస్థితి అంటే బీజేపీ ముసుగు తీస్తే బీజేపీ కనిపిస్తుంది.
అందువల్ల అది కొత్త నాటకానికి తెరదీశారే తప్ప ఒక ఫ్రంట్ కట్టాలనేటటువంటిది అక్కడ పూర్తిగా కమిట్మెంట్ కనిపించట్లేదు. బీజేపీ కనుసన్నల్లో ఈ ఫ్రంట్ను తయారు చేయాలి అనుకున్నదే ప్రజలకు కనిపిస్తుంది తప్ప దాంట్లో చిత్తశుద్ధి లేదు అనేటటువంటిది నిన్న ఎప్పుడైతే ఈ మీటింగ్ రాలేకపోయారో మరి బీజేపీ ముసుగు తీస్తే బీజేపీ కనిపిస్తుంది. ఇలాంటి కొత్త నాటకాలన్నిటికి కూడా తెరతీసేటటువంటి పార్టీలు కొన్ని దేశంలో ఉన్నాయి. అందులో మరి టిఆర్ఎస్ ఒకటిగా కనిపిస్తుంది. ఇకపోతే ప్రజల కోసం పేదల కోసం తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో బాగా పోతున్నాయని చెప్పి ఉదాహరణకు రీసెంట్గా పెన్షన్ 2,000 రూపాయలు చేయడం జరిగింది. దాదాపు 54 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు వేస్తే కోర్టుల్లో ఉంటాయి కాబట్టి ఓట్లు ఒక 6 సంవత్సరాల క్రితం జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ లేదు డిస్కషన్ షర్మిల గారి పైన రిపీట్ చేస్తూ దీన్ని అది కూడా పక్కకు పోయింది. ఎందుకు? ఏదో రాజకీయం చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏవో తీసుకురావాలి, ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని కనుమరుగయ్యే విధంగా చేయాలనే పద్ధతిలో 6 సంవత్సరాల క్రితం ఏవైతే కొన్ని ఇన్సిడెంట్స్ లేదు కొంత విషయ డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ మళ్ళీ ఇప్పుడు తీసుకురావాలి, తద్వారా సింపతి పొందాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ షర్మిల గారి ద్వారా ఏదైతే ట్రై చేశారో దాన్ని కూడా ప్రజలు ఎక్కడ పట్టించుకునేటటువంటి దాఖలాలు కానీ డిస్కషన్ కానీ లేకపోవడం కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విషయాల్ని కన్సర్న్లోకి తీసుకుంటున్నారు అనేటటువంటిది కూడా కొన్ని పార్టీలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అట్లాగే బీజేపీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో మొన్న ప్రయత్నం చేసి ఎంతకు కూడా ఆంధ్రప్రదేశ్కి తెలుగు ప్రజానీకానికి సహకరించకపోవటం వల్ల విడిపోయిన దగ్గర నుంచి మరి విషయాన్ని డైవర్ట్ చేయాలి అని చెప్పి రాయలసీమ డిక్లరేషన్ తీసుకొచ్చారు. మరి అదెంతవరకు పనిచేసింది అనేటటువంటిది కూడా మీకు మాకు అందరికీ ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయంలే. అదేవిధంగా ఢిల్లీలో లాఠీ చార్జ్ జరిగితే వైఎస్ఆర్సీపీ ఖండించలా. స్పెషల్ స్టేటస్ కోసం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడ ఢిల్లీలో లాఠీ చార్జ్ జరిగిందో దాన్ని కూడా వీళ్ళు ఖండించడానికి తీరిక లేనటువంటి పార్టీ ఈ రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి, ప్రజల గురించి ఆలోచిస్తుంది అని అంటే ప్రజలు దీన్ని గమనిస్తున్నారు అనేటటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈవేళ భేటీలో ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో ఈ పెన్షన్లు ఏవైతే కొత్తగా జనవరి నుంచి 2,000కి పెంచారో దాన్ని ఆ 4 రోజుల్లో కూడా ప్రజలతో మమేకమై కార్యకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళందరికి కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలనేటటువంటిది ఒక నిర్ణయం. ఇదే కాకుండా రాజమండ్రిలో జైహో బీసీ సదస్సు కూడా జరుగుతుంది. దాన్ని కూడా విజయవంతం చేయాలి అనేటటువంటిది మొత్తం శ్రేణులకన్నిటికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రజల్లో ఉండేటటువంటి ఈ 10% రిజర్వేషన్ మరి పెట్టుకోవచ్చు అనేటటువంటిది ఈ మధ్యన తీసుకునేటటువంటి నిర్ణయంలో మన స్టేట్లో కూడా స్టేట్స్ తీసుకోవాలి అనేటటువంటిది ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకోవాలనేటటువంటిది ఇంకా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఒక కాపులకు సంబంధించి మరి అసెంబ్లీ